భాను గారండి మాట్లాడేది బ్రదర్. అవునండి, మీరెవరు? నా పేరు హానోక్ అండి. హానోక్ గారు చెప్పండి సార్. సార్ ఈ జాన్ పాల్ గారి మీద వీడియో చేశారు కదా, ఇప్పుడు లైవ్ జాన్ పాల్ గారు మీ మీద లైవ్ చేశారు కదా. అవును సార్. ఏంటండి మీరు ఏంటో ఆయన దగ్గర అంటున్నారు. ఆయన అడుక్కున్నట్టు ఎక్కడైనా మీ దగ్గర ఏమైనా ఒక ఆధారం ఉందా? నేను అడిగినట్టు నేను నా కోసం నేను చూపిస్తాను సార్. నేను ఆధారం చూపిస్తాను. ఏం చూపిస్తానంటే మీ ఛానల్లో నేను ఫోన్ కొనుక్కోవాలి, నాకు వీడియోస్ తీసుకోవడానికి. వినండి సార్, మీరు అడిగారు కదా. డబ్బులు అనలేదుగా, ఫోన్ ఇవ్వండి అన్న. క్లిప్ కట్ చేశాను ఆల్రెడీ. డబ్బులు నేను కొత్త ఫోన్ కొనుక్కోవాలి, వీడియోస్ తీయడానికి అని మీరు అడిగారు. తర్వాత తెలుసా నీకు? వినండి సార్, నేను మాట్లాడేది బ్రదర్. నేను 150 కుటుంబాలకి 5,000, 10,000, 25,000 నువ్వు వాట్స్ నేను చెప్పి చేశారా? మీరేమన్నా సొంత నువ్వు ఎంతమందికి చేసావు? నువ్వు ఎంతమందికి చేసావు? నేను ఎవరిని అడుక్కుని చేయను. జాన్ పాల్ గారు ఇప్పుడు ఆయన దృష్టిలో పడ్డారంటే మీ సినిమా కూడా అయిపోయింది. అభినయ దర్శన్ సినిమా అయిపోయినట్టే. వెంట్రుక కూడా పేకలేడు. నీకు రూపాయి రాకుండా చేస్తాడు. ఏముంది ఇప్పుడు అభినయ దర్శన్కి ఏమైంది ఒకసారి అడగండి. నాకు రూపాయితో పనే ఉందయ్యా. మరి మీ కావాలి అది కదయ్యా. మీరు వీడియో కోసం రూపాయి అవసరం, నాకు రూపాయితో పనే ఉంది. ఒక విషయం చెప్పండి. ఆయన ఏదో వాక్యం చెప్పడం చేత కదా అది అంటున్నారు. రోజు తెల్లారు గట్ట 5ంటికి వాక్యం పెట్టేది ఆయన తెలుసా మీకు? ఆ సంగతి తెలియదు మీకు. బుద్ధి వాడి బతుకు అన్ని తెలుసు మీకు. ఫండ్ అడగాలంటే ఎట్లా తెలుసు? మీరు జర్నలిస్ట్ అంటున్నారు. ఒక ట్రస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి ట్రస్ట్ అకౌంట్ కి తీసుకుని దాన్ని ఆడిట్ చేపించి లెక్కలు చూపించాలి. ఆ బేసిక్ సెన్స్ తెలీదా మీకు? మీరు పర్సనల్ అకౌంట్ కి ఎందుకు తీసుకున్నారు? ట్రస్ట్ రీసెంట్ గా ఓపెన్ అయిన ట్రస్ట్, నీకు పూర్తి ఆధారాలు తెలియకుండా మాట్లాడ మాకు తీసుకున్నారు లేదా? లంగా మాటలు జాన్ పాల్ పుట్టింది మాకు తెలియదా? పెనగలూరు రోడ్డు, చక్రంపేట తెలియదా? తెలుసుకుని ఏం చేస్తావు? కలవరి సతీష్ కుమార్ చాలా పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. చాలా పెద్ద పెద్దోళ్ళు అయిపోయారు. వాడు వెంట్రుక కూడా బేకలేడు. జాన్ పాల్ గారు పెట్టుకో, యూట్యూబ్ పెట్టుకో. ఆయన్ని పీకుతావు. చాలా మంది అయిపోయారు. వాడికి సపోర్ట్ చేస్తాను చూసుకో. మరి నేను సపోర్ట్ నేనేం చేయగలను అవన్నీ తర్వాతలే గాని నేనేమంటానంటే ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లే పీకేస్తాం, పొడిచేస్తాము, అది ఇదని కేసులు చాలా అయిపోయినాయి. మీలాంటి వాళ్ళు చాలా మంది చూసేసాడు ఆయన లైఫ్ లో. ఆయనకి సంఘం ఉంది, ఆయన వాక్యం చెప్తాడు. తెలుగు కమ్యూనిటీలో ఎవడు బైబిల్ మీద డిబేట్ చేసి నోరు మూపించినోడు ఎవడు లేడు. ఆయన ఒక్కడే మాట్లాడింది అర్థమవుతుందా? వచ్చాడా పాస్టర్లు విమర్శించడానికి వచ్చాడా? ఆయన వాక్యం చెప్తే పాస్టర్లో దగ్గర క్రైస్తవ సమాజాన్ని విమర్శలు చేస్తున్నాడు అందరినీ. మీకు జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ ఛానల్ తెలుసా? దాంట్లో ప్రతిరోజు 5ంటికి వాక్యం వచ్చి తెలుసా మీకు? ఎన్ని ప్రసంగాలు ఉన్నాయి తెలుసా? 2,500 ప్రసంగాలు ఉన్నాయి తెలుసా మీకు? ఎవడు చేశాడు 2,500 ప్రసంగాలు? వాక్యం చెప్పిన మగోడు ఎవడు క్రిస్టియన్ సొసైటీలో? మీరు జాన్ పాల్ సంఘానికి వెళ్తారా, లేకపోతే జాన్ పాల్ కుటుంబ సభ్యుడు? మీరు ఎవరు? నేను ఎవరంటే నేను జాన్ పాల్ గారు ఒక నిస్వార్థమైన సేవకుడని గుర్తించిన వ్యక్తిని. ఆయన ఏసన్న గారు సేవకుడు కదా అయితే మీ దృష్టిలో? ఏసన్న గారు సేవకుడే, కానీ ఆయన విమర్శించాడు నాకు తెలుసులండి. ఏం విమర్శించాడంటే ఆయన ప్రసంగాలు చేస్తాడు కానీ బోధ చెప్పడు. బోధ అంటే టీచింగ్, ఒక వాక్యాన్ని ఒక రిఫరెన్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు వివరించిన. ఏసన్న గారు కూడా సేవకుడు కాదు నీ దృష్టిలో, జాన్ పాల్ దృష్టిలో. ఇప్పుడు ఏసన్న పాటించుకుని వాళ్ళ ఫాలోవర్స్ ని మీకు సపోర్ట్ తెచ్చుకోవాలనుకుంటున్నారు అంతేగా? ఏసన్న గారిని ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న క్రైస్తవులందరూ నా కుటుంబ సభ్యులే. నువ్వు కూడా క్రైస్తవుడు కాబట్టి నువ్వు కూడా నా కుటుంబ సభ్యుడివే. నేను కుటుంబ సభ్యుడినే కానీ మీరు క్రైస్తవుడు అని చెప్పి మీరు ఒక ఛానల్లో ఇంత ముందు నేను క్రిస్టియన్ అని చెప్పి నా వీడియో డిలీట్ చేయండి, నాకు ప్రాబ్లం అవుతుందని బతిలాడుకోలేదా? మళ్ళీ అదే ఛానల్లో మీరు నాకు కొంచెం ఫండ్ రైజ్ చేయండి, నేను ఇప్పుడు స్టూడియో పెట్టుకోదలుచుకున్నాను, నాకు కొంచెం మన వాళ్ళని సపోర్ట్ చేయమని ఒక పిలిపి ఇవ్వండి అని మీరు అడగలేదా? నాకు తెలియదు. న్యూట్రల్ గా ఉన్నప్పుడు నేను తెలియకూడదు అన్న. ఇప్పుడు నేనే చెప్పుకుంటున్నా నేను క్రైస్తవుడని. చెప్పుకోక ఏం చేస్తారండి? నా వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయి, వాడు లేడు, ధైర్యంగా ముందుకు వస్తున్నా. ఎంతమంది వస్తారండి? అభినయ దర్శన్ వచ్చాడు, ఏం చేశాడు? దోచుకుని వెళ్ళాడు. అజయ్ బాబు వచ్చాడు, కొత్తోడు రావటం నేను క్రిస్టియానిటీని ఏదో ఉద్ధరిస్తాను, ఓ 10 మంది. ఇప్పుడు అభినయ దర్శన్ కూడా అన్నాడండి, నేను 2 కార్లు కొనుక్కోవాలి, 10 మంది జనాలు కావాలి, లాయర్లు కావాలని. మీరు పెట్టినట్టు పోస్ట్ పెట్టాడు. ఏం చేశాడు? డబ్బులు తీసుకుని ఎవరికని చూపించాడా? ఒక ట్రస్ట్ అకౌంట్ పెట్టాలా? ట్రస్ట్ అకౌంట్ ఆడిట్ చూపించాలా? చెప్పండి. నీతో
మంచి విషయాలు చెప్పించుకునే స్థాయిలో నేను లేను. నేను ఏ చాలా స్థాయి అండి? చదువుకున్నాను. బొంగు మీ స్థాయి ఏంటి? పతోడి స్థాయి బొంగుల అంటారు. ఏ స్థాయి? స్థాయి? నోరు మూయరా, ఫోన్ ఏ పెట్టరా, స్థాయి? ఎరుపుగా? ఏ స్థాయి? ఎవరా నువ్వు? నీ భాష నీ క్రిస్టియన్ ఎవరా నువ్వు? మతోన్మాదిగా. మీరు మతోన్మాద బ్యాచ్, మీరు లంగానా కొడుకులు మీరంతా దేశాలని రాష్ట్రాలని నాశనం చేసేసి గొడవలు పెట్టేసేసి మత గొడవలు పెట్టేసి అది జానపాల్ గారిని ఉత్తరిద్దామని ఫోన్ చేస్తున్నాను. వాడికి తప్పట్టుగా. మతోన్మాదిగా కొత్త పగలు ఎరుగుతా నా కొడకా. నేనే పాస్టర్ను కాదు. నేనే పాస్టర్ను కాదు. బూతులు మాట్లాడుకుంటూ ఉంటానికి లంజోడగా. నువ్వు మళ్ళీ క్రిస్టియానిటీ ఫోన్ పెట్టరా, నేను ఇది ఎక్కడ